జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గౌరవనీయులైన సామ్రాట్ గారు ఆ డిజైన్ని డిసెంబర్ 6న రిజిస్టర్ చేస్తే నా క్లయింట్ జ్వాల గారు డిసెంబర్ 3న రిజిస్టర్ చేయించారు. అవును, ఇందులో సామ్రాట్ కంపెనీ కంటే 2 రోజుల ముందే ఈ డిజైన్ రిజిస్టర్ చేయించినట్టు ఉంది కదా. డబ్బులు పారేస్తే ఎన్ని డేట్స్ అయినా తారుమారు చేయొచ్చు యువర్. కానీ ఒక డిజైన్ మార్కెట్లోకి పంపాలంటే దానికి పర్మిషన్ లెటర్ కావాలి. ఆ పర్మిషన్ లెటర్ వాళ్ళకు వచ్చిందా అడగండి. పర్మిషన్ లెటర్ సబ్మిట్ చేశారా? అందులోనే పొందుపరిచాం యువర్ ఆనర్. సామ్రాట్ కంపెనీ పర్మిషన్ తీసుకునే 2 రోజుల ముందే జ్వాల కంపెనీకి పర్మిషన్ ఇచ్చినట్లుంది ఇక్కడ. ఇప్పుడు చెప్పండి జడ్జి గారు, ఈ డిజైన్స్ ఎవరు తయారు చేసింది? ఎవరి డిజైన్స్ ని ఎవరు దొంగిలించారు? సామ్రాట్ గారు, సాక్ష్యాలు కావలసిన పర్మిషన్స్ అన్నీ పరిశీలిస్తే మీకన్నా ముందే వాళ్ళు ఈ డిజైన్ని క్రియేట్ చేసినట్లు, అలాగే దాన్ని మార్కెట్లోకి పంపించడానికి సన్నాహాలు చేసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి మీ సమాధానం? సమాధానం ఏముంది యువర్ ఆనర్? ఆధారాలన్నీ నా క్లయింట్ జ్వాల గారికే అనుకూలంగా ఉన్నాయి, మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి. నా క్లయింట్ జ్వాల గారి మీద ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిందని గమనించి ఇంతటి మోసానికి పాల్పడ్డ సామ్రాట్కి తగిన శిక్ష వేసి నా క్లయింట్ జ్వాల గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట జ్వాలా గారి వైపు సాక్ష్యాలు బలంగా ఉన్నందున ఈ కేసు. ఒక్క నిమిషం యువర్ ఆనర్. ఒక డిజైన్ నాది అనే హక్కు రావాలంటే అది రిజిస్టర్ అయి ఉండాలి. దాన్ని డబ్బుతో కొనొచ్చు. ఒక డిజైన్ మార్కెట్లోకి పంపాలంటే తగిన పర్మిషన్ కావాలి. దాన్ని కూడా డబ్బుతో కొనొచ్చు. ఆ డిజైన్లో వాడిన ఫ్యాబ్రిక్, దాని పర్పస్ అన్నీ ఎవరైనా చెప్పగలరు, కాపీ కొట్టగలరు. ఎందుకంటే అది బహిరంగం. కానీ యువర్ ఆనర్, దొంగిలించలేనిది టాలెంట్, కోట్లు పోసినా కొనలేనిది క్రియేటివిటీ, ఎంత క్రిమినల్ అయినా దోచుకోలేనిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. అయితే ఆ డిజైన్ వాళ్ళదేనని తేదీలతో సహా చెప్తున్నారు కదా. అంతదాకా ఎందుకు? ఈ క్రియేషన్ వాళ్ళదే అయితే ఒక్కసారి వాళ్ళ డిజైన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడే గీయమని చెప్పండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.